సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క జీవిత విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. బాబా ఎప్పుడూ చెప్తుంటారు, నా వారనేటువంటి వారిని నా వద్దకు పిచ్చుకకు దారం కట్టుకొని ఈడ్చుకొచ్చినట్టు తీసుకొచ్చుకుంటానని చెప్పి. ఈరోజు తన వాళ్ళు అనుకునేటువంటి కోట్లాది మంది భక్తులను, కోట్లాది మంది పిచ్చుకలను బాబా షిరిడీకి రప్పించుకుంటున్నారు. లౌకికంగా ఆధ్యాత్మికంగా ఉండేటువంటి అనేక రకాలైనటువంటి అవస్థలను ఆయన తీరుస్తూ ఎప్పటికీ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతూనే ఉన్నారు. అయితే ఆ రోజుల్లో బాబా శరీరంతో ఉన్నటువంటి రోజుల్లో బాబా దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా బాబా అవతార కార్యంలో వారు భాగస్వాములయ్యారు. అంతేకాదు, బాబా అవతార సమాప్తి తర్వాత సాయిబాబా అనేటువంటి వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అన్నటువంటి దానికి కూడా వారు ఆద్యులయ్యారు. అందుకనే చాలా యోగ్యమైనటువంటి భక్తులను ఆ రోజు బాబా తన కొలువులో ఎంపిక చేసుకున్నారు. బాబా కొలువులో ఉన్నటువంటి ఆనిముత్యాల్లో కాకాసాహెబ్ దీక్షిత్ గారు నిజంగా చెప్పాలంటే ఒక మణిరత్నం అని చెప్పాలి. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ గారు గనక ఆ రోజు షిరిడీలో బాబా మహాసమాధి సందర్భంగా అక్కడ ఉండకపోతే, ఆ మహాసమాధి సందర్భంగా ఇరు వర్గాల మధ్యలో తలెత్తినటువంటి వివాదాన్ని పరిష్కరించకపోయి ఉన్నట్టయితే ఈరోజు వ్యవస్థ ఎలా ఉండేదో మనం ఊహించలేం. ఎందుకంటే బాబా ఒక మనిషిని తన దగ్గరికి రప్పించుకుంటున్నారంటే ఖచ్చితంగా ఆ రోజుల్లో ఆ మనిషితోటి ఆ మనిషిని ఒక సాధనంగా ఉపయోగించుకొని తన అవతార కార్యాన్ని కొనసాగించారు. పరిసమాప్తి తర్వాత కూడా తన యొక్క అవతార కార్యాన్ని కొనసాగించడానికి కావలసినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. నిజంగా మనం అందరం చెప్పుకుంటే అది అతిశయోక్తి ఏమో, కానీ కాకాసాహెబ్ దీక్షిత్ అనేటువంటి మహాభక్తుడు చొరవ లేకుండా ఉంటే ఈరోజు మనం దర్శించుకుంటున్నటువంటి బూటీవాడ ఎలా ఉండేదో మనం ఊహించలేం. అసలు షిరిడీ వ్యవస్థ ఏ విధంగా ఉండేదో మనం ఎప్పుడు కూడా దాన్ని అంచనా వేయలేకపోయేవాళ్ళం. చాలా చక్కగా బాబా మహాసమాధి మహాప్రస్థానాన్ని చాలా చక్కటి ముగింపు ఇవ్వడమే కాదు, బాబా అవతార కార్యాన్ని సమాధి తర్వాత కూడా చక్కగా కొనసాగేలాగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సాయిబాబా స్వయంగా కాకాసాహెబ్ దీక్షిత్ని ఒక సాధనంగా ఉపయోగించుకున్నారని చెప్పి మనం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి వివరణలోకి మనం కనుక వెళ్ళగలిగితే, ఈరోజు బూటీవాడ, ఈరోజు దాన్ని మనం సమాధి మందిరం అంటున్నాం. బూటీ తను నివసించడానికి నిర్మించుకునేటువంటి ఆ వాడాలో బాబాను మహాసమాధి చేశారు. అందుకనే ఈరోజు అది మహా సమాధి మందిరంగా మనమందరం కూడా అక్కడ బాబా గారిని దర్శించుకుంటున్నాం. అయితే బాబా మహాసమాధికి ముందు అంటే 1918 సెప్టెంబర్ 28వ తేదీ నుండే బాబాకు విపరీతమైనటువంటి జ్వరం రావడం, ఆ జ్వరం రావడంతో రోజు రోజుకు ఆయన ఆరోగ్యం క్షీణించడం, ఆహారం తీసుకోకుండా ఉండడం చేయడం జరుగుతుంది. కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడీలో ఉంటే పిలిచి, నువ్వు ఇక్కడ ఉండవద్దు, ముంబై వెళ్ళిపో అని చెప్పి ఆదేశిస్తారు. దాంతో కాకాసాహెబ్ దీక్షిత్ ముంబై వెళ్ళిపోతారు. ముంబై వెళ్ళి ఒక్కరోజు కూడా ఉండలేకపోతారు అక్కడ. అలా బలవంతంగా ఒక 4-5 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ షిరిడీకి ప్రయాణమై వస్తారు. వచ్చి బాబాగారి పరిస్థితి చూసి, బాబాగారు ఆహారం తీసుకోవడం లేదు, పూర్తిగా ఆరోగ్యం క్షీణిస్తుంది అని చెప్పి లోపల చాలా బాగా మదన పడుతూ ఉంటారు. పైకి మాత్రం అందరి భక్తులకు చాలా ధైర్యం చెప్తూ, బాబాకు ఏమీ కాదు, బాబా మనతో పాటే ఉంటారని చెప్పి అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ ఎంతో ధైర్యం చెప్తున్నారు దీక్షిత్ గారు. అయినా సరే లోపల మదన పడుతున్నారు, బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి బాబా కాకాసాహెబ్ను దగ్గరికి పిలిచి, నా ఆరోగ్య పరిస్థితి గురించి నువ్వు ఎవ్వరికీ తెలియపరచవద్దు, ఎవరినీ నువ్వు షిరిడీకి రప్పించవద్దు అని చెప్పి ఆదేశిస్తారు. దాంతో ఎందుకంటే ఏ విషయమైనా సరే కాకాసాహెబ్ దీక్షిత్ చర్చించాలన్నా, మంచి అయినా చెడైనా నానాసాహెబ్ చందోర్కర్కు, అదేవిధంగా అన్నాసాహెబ్ దబోల్కర్, హేమాద్రి పంత్ గారికి అన్ని విషయాలు చెప్తారు. అందుచేత బాబా ఆదేశంతో వారికి కూడా
బాబా ఆరోగ్యం పైన ఎటువంటి సమాచారం ఇచ్చేవాళ్ళు కాదు. వారిని షిరిడీకి రమ్మని వారికి ఏ రోజు కూడా కాకాసాహెబ్ దీక్షిత్ గారు జాబు రాయలేదు. దీంతో వారు షిరిడీకి రాలేదు. ఇలా ఉండగా అక్టోబర్ 15, 1918 బాబా అనారోగ్యంతో ఉన్నప్పటికీ అక్కడ జరగాల్సినటువంటి నిత్య కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. బాబా భిక్షకు వెళ్ళకపోయినా ఎవరినో ఒకరిని భిక్షకు పంపించడం, మధ్యాహ్న హారతి, ఈ హారతులన్నీ కూడా అక్కడ జరగాల్సినవన్నీ కూడా జరుగుతున్నాయి. అక్టోబర్ 15వ తేదీ బాబా మహాసమాధి అయినటువంటి రోజు, ఆ రోజు మధ్యాహ్న హారతి పూర్తవుతుంది. పూర్తవగానే బాబా గారు భక్తులందరినీ మీరు భోజనాలకు వెళ్ళమంటారు. కాకాసాహెబ్ దీక్షిత్కు ఏమీ అర్థం కాదు. ఎందుకంటే బాబా గారు ప్రతిరోజు బాబా గారి పక్కనే కూర్చొని భోజనం చేసేటువంటి వీళ్ళందరినీ కూడా వాడాకు వెళ్ళి భోజనం చేయమంటారు. భక్తులందరూ వాడాకు వెళ్తారు, అక్కడ భోజనం చేస్తారు. బాబా గారు ఉన్న చోటనే శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. దాంతో అక్కడ షిరిడీ గ్రామం అంతా ఆ వార్త వ్యాపించడంతో భక్తులందరూ మసీదుకి చేరుకుంటారు. బాబా మహాసమాధి చెందాక బాబా యొక్క దేహాన్ని ఎక్కడ ఉంచాలి, ఏం చేయాలనే దానిపైన అప్పటి వరకు ఒకటిగా ఉన్నటువంటి భక్తుల మధ్య చీలిక వస్తుంది. మహమ్మదీయులందరూ బాబా ముస్లిం కాబట్టి మహమ్మదీయ సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారం జరగాలని చెప్పి వాళ్ళు అంటారు. హిందువులు మాత్రం బాబా ఒక మహాత్ముడు, యోగి మహారాజు కాబట్టి ఆయనను ఏ సాంప్రదాయం ప్రకారం మనం చేస్తామన్నది కాకుండా మహాసమాధి తర్వాత ఆయనకు శోభ తెచ్చే విధంగా ఆ యొక్క వ్యవస్థ ఉండాలని చెప్పి హిందువులు వేరుగా విడిపోతారు. అయితే బాబా మహాసమాధికి సంబంధించి ఎప్పుడు కూడా ఏ సూచన ఎవరికీ చేయలేదు. తను సమాధి చెందిన తర్వాత తన దేహాన్ని ఎక్కడ ఉంచాలి, ఏం చేయాలి, ఏ పద్ధతి ప్రకారం చేయాలి, ఏ మత ఆచారం ప్రకారం తన పార్థివ దేహాన్ని ఉంచాలి అన్నటువంటి దాన్ని ఎప్పుడూ చెప్పలేదు. కానీ చివరిగా మాత్రం తను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నన్ను బూటీవాడలోకి తీసుకెళ్ళమని చెప్పి బాబా గారు అనడం జరుగుతుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా చాలామంది సరే బాబా బూటీవాడలో సమాధి కావాలని చెప్పి ఆయన యొక్క ఇచ్చ ఆ విధంగా ఉంది, అందుకే బాబా గారు బూటీవాడకు తీసుకెళ్ళమని చెప్పి అన్నారు. కాబట్టి బూటీవాడలో మనం దాన్ని బాబా యొక్క దేహాన్ని మనం సమాధి చేద్దామని చెప్పి కొంతమంది హిందువులు అంటారు. అయితే దీంతో కొంతవరకు అక్కడ ఉన్నటువంటి మహమ్మదీయులు కూడా ఏకీభవిస్తారు. సరే బూటీవాడలో సమాధి చేస్తే మాకేం అభ్యంతరం లేదని. అయితే మళ్ళీ ఇక్కడ కొంతమంది హిందువుల్లో చీలిక వస్తుంది. ఒకవేళ బూటీ యొక్క వాడలో మనం మహాసమాధి చేసినట్టయితే బాబా గారిని సర్వహక్కులు బూటీకే ఉంటాయి, మరి మనల్ని అక్కడికి రానిస్తారో రానియరో, ఎటువంటి ఆంక్షలు ఉంటాయో తెలియదు, కాబట్టి బూటీవాడలో చేయడానికి వీల్లేదని చెప్పి కొంతమంది హిందువులలో మళ్ళొక చీలిక వస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి షిరిడీ గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా బూటీవాడలో బాబా యొక్క దేహాన్ని సమాధి చేయాలని చెప్పి వాళ్ళు పట్టుబడతారు. దీంతో అక్కడ ఒక వర్గం కాస్త 3 వర్గాలుగా అయిపోతుంది. సరే ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రభుత్వాధికారులు మరి బాబాను ఏ సాంప్రదాయం ప్రకారం సమాధి చేయాలి అనేటువంటి దాంట్లో మీరే తేల్చుకొని చెప్పండి, లేకపోతే మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది, ఆ కలెక్టర్ గారు ఇచ్చేటువంటి ఆదేశాన్ని ప్రకారం మేము మా చర్యలు ఉంటాయని చెప్తారు. అయితే అక్కడ అప్పటి వరకు కాకాసాహెబ్ దీక్షిత్ రంగంలోకి దిగలేదు. చాలామంది కాకా దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మీరు ఈ వివాదం చాలా ముదిరేలా ఉంది, మీరు స్వయంగా అహ్మద్నగర్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వారికి పరిస్థితి వివరించి వారి అనుమతి తీసుకోండి అని చెప్పి అంటారు. ఇక కాకాసాహెబ్ దీక్షిత్ గారు అహ్మద్నగర్ వెళ్ళడానికి సిద్ధమవుతారు. సిద్ధం కాగానే ఈ విషయం అక్కడ ఉన్నటువంటి మహమ్మదీలకు వీళ్ళందరికీ తెలుస్తుంది. తెలిసి సరే కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఎందుకంటే చాలా నిజాయితీపరుడు, చాలా పలుకుబడగలిగినటువంటి వ్యక్తి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన అడిగినట్లుగానే కలెక్టర్ అనుమతిస్తారు తప్ప దానికి వ్యతిరేకంగా ఇవ్వడు. కాబట్టి
దీనివల్ల మనం నష్టపోతామని చెప్పి మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి మహమ్మదీయ భక్తులు రాజీకి వస్తారు. ఏంటంటే బూటీవాడలో సమాధి చేసినటువంటి బాబా సమాధిని ఎటువంటి ఆంక్షలు లేకుండా తాము కూడా స్వేచ్ఛగా దర్శించుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పి వాళ్ళు అడుగుతారు. దానికి కాకాసాహెబ్ దీక్షిత్ చాలా సంతోషంగా ఒప్పుకొని, బాబా ఇప్పటి వరకు మనందరం ఏ విధంగా సేవించుకున్నాము, బూటీవాడలో సేద తీరేటువంటి బాబా యొక్క దేహాన్ని, బాబా ఎప్పుడు ఆ దేహంలోనే ఉంటాడు, ఆ దేహంలోనే కాదు ఎప్పుడు అప్రమత్తంగా ఉండి మనందరిలో బాబా ఉంటాడు. కాబట్టి బాబాను చాలా సంతోషంగా మనం అందరం ఇంతకుముందు ఏ విధంగా అయితే కొలుసుకున్నామో ఆ విధంగా మనం కొలుచుకుందామని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ మొత్తం మీద వాళ్ళందరినీ రాజీ కుదిరిస్తారు. కుదిర్చిన తర్వాత మరుసటి రోజు అంటే అక్టోబర్ 16, 1918 సంవత్సరంలో బాబాగారి దేహాన్ని సాయంత్రం 5 గంటల సమయంలో బూటీవాడలో సమాధి చేస్తారు. చాలా సున్నితమైనటువంటి విషయం. ఆ సున్నితమైనటువంటి విషయాన్ని ఎవరికీ ఇబ్బంది కలగకుండా, ఎవరిని నొప్పియకుండా, ఎలాంటి ఘర్షణలు జరగకుండా, ఎందుకంటే ఆ సమయంలో అందరూ అనుకున్నారు ఖచ్చితంగా హిందూ ముస్లిం మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరగబోతుంది అక్కడ, ఆ ఘర్షణ వల్ల చాలా నష్టపోవాల్సి వస్తుందని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ తన యొక్క చతురత వీటి వల్ల వాళ్ళందరినీ కూడా సంధి కుదిరించి వాళ్ళందరి మధ్య ఒక ఐక్యతను తీసుకొచ్చి బాబాగారి యొక్క దేహాన్ని ఎటువంటి షరతులు ఆంక్షలు లేకుండా ప్రభుత్వ పరిధిలోకి వెళ్లకుండా చాలా చక్కగా ఆ సమస్యను పరిష్కరించి బాబా మహాసమాధి కార్యాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ గారు దగ్గరుండి ప్రశాంతంగా చేయించారు. నిజంగా కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఎంతటి భాగ్యశీలి అంటే, ఇక్కడ మనం కాకాసాహెబ్ దీక్షిత్తో పాటు శ్రీమాన్ బూటీ గారి గురించి కూడా మనం చెప్పుకోవాలి. అప్పట్లో లక్షల రూపాయలు వెచ్చించినటువంటి కట్టుకున్నటువంటి ఆ యొక్క బూటీవాడను బాబా మహాసమాధికి బాబాగారి దేహాన్ని అక్కడ ఉంచడానికి ఆయన అంగీకరించారు. అంతేకాదు దానిపైన ఎటువంటి హక్కులు కూడా తనకు లేవని చెప్పారు. అది బాబా భక్తులందరిదని చెప్పి నాటి నుండి నేటి వరకు సుమారు 100 సంవత్సరాలు, రేపు 2018 వస్తే 100 సంవత్సరాలు పూర్తవుతాయి. తను బాబా కోసం తను నిర్మించుకున్నటువంటి వాడానే బాబా సమాధి కోసం, బాబా దేహం సేద తీరడం కోసం ఆయన ఇచ్చేశారు. నిజంగా బాబా దగ్గర ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆణిముత్యాలు. బాబా మహాసమాధి చెందడంతో కాకాసాహెబ్ దీక్షిత్ ఎంతో దుఃఖానికి విచారానికి లోనవుతారు. కానీ అది ఏమాత్రం పైకి కనిపించకుండా చాలా గంభీరంగా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చక్కగా చేస్తూ, మహాసమాధి తర్వాత బాబాకు ఎలాంటి వ్యవస్థ ఉండాలి, ఆ వ్యవస్థలో ఏ విధంగా ప్రతిరోజు కూడా బాబా శరీరంతో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉపచారాలు జరిగాయో అవే ఉపచారాలు ఏ విధంగా జరగాలనే దానిపైనే కాకాసాహెబ్ దృష్టి పెట్టారు తప్ప ఎప్పుడూ కూడా బాబా తన నుండి వేరుగా వెళ్ళిపోయారు అనేటువంటి దాంట్లో ఎప్పుడూ లేరు. బాబా దేహం విడిచి ప్రత్యక్ష రూపం మనకు దూరమైంది తప్ప ఆయన ఎప్పుడూ మనతో పాటే ఉన్నారనేటువంటి భావనలో కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఉండేవారు. ఆ విధంగా చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ, అయితే ఇది ఇలా ఉండగా బాబా మహాసమాధి తర్వాత బాబా కోసం అప్పటి వరకు రాధాకృష్ణ అయి తెప్పించినటువంటి బాబా పూజకు ఉపయోగించేటువంటి వెండి పాత్రలు, ఇతర వస్తువులు ఇవన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ఎందుకు అంటే బాబాకు ఒక శిష్యులు కానీ లేకపోతే తన వారసులను కానీ ఎవరిని కూడా బాబా అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి బాబాకు పిల్లలు కానీ సంసారం కానీ లేకపోతే వారసులు కానీ లేరు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి విలువైన వస్తువులన్నీ అవి ప్రభుత్వానికి చెందుతాయి. ఆ ప్రభుత్వానికి చెందినటువంటి వస్తువులను కోపర్గావ్ మమలద్దారు వాటిని తీసుకొని వెళ్ళి కోపర్గావ్లో ఉంచుతారు. ఇక నిత్య కార్యక్రమాలు చేయడానికి
చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే అప్పట్లోనే ఆ వెండి పాత్రల విలువ 10,000 రూపాయలు. రోజు మాదిరిగా ఉపచారాలు చేయడానికి, బాబా సమాధికి హారతి ఇవ్వడానికి, ప్రసాదాలు పెట్టడానికి, లేకపోతే అక్కడ కార్యక్రమాలు నిర్వహించడానికి కావాల్సినటువంటి ఒక్క పాత్ర లేదు. దీంతో కాకాసాహెబ్ దీక్షిత్, చందోర్కర్, శ్రీమాన్ బూటీలు సమావేశమై ఎలాగైనా సరే బాబా గారి సంబంధించినటువంటి వస్తువులు ప్రభుత్వం నుంచి రాబట్టాలి అని చెప్పి అప్పుడు వారికి ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే రాధాకృష్ణాయి బాబాకు ఉపచారాలకు కావాల్సినటువంటి అనేక వస్తువులను భక్తుల ద్వారా తెప్పించి బాబాకు ఒక సంస్థానం ఏర్పాటు చేయాలని చెప్పి వాటిని తెప్పించడం జరిగింది. అయితే బాబాకు ఒక సంస్థానం ఉంటే ఆ వస్తువులన్నీ బాబాయి కావు కాబట్టి అవి సంస్థానానివి, అవి సంస్థానానికే చెందుతాయి. కాబట్టి మనం ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేయాలి. అది ఏ విధంగా ఏర్పాటు చేయాలనే దానిపైన శ్రీమాన్ బూటీ, కాకాసాహెబ్ దీక్షిత్, చందోర్కర్ వీళ్ళు ఆలోచిస్తారు. అందుకోసం మనం ఎలానైనా సరే ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేయాలి, ఆ సంస్థానానికి చట్టబద్ధతను తీసుకురావాలి అని చెప్పి నిర్ణయిస్తారు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వ్యవహారం చాలా సమర్థవంతంగా నడిపించగలిగే వాళ్ళు కాకా ఒక్కరే. కాబట్టి కాకాసాహెబ్ దీక్షిత్ గారికి ఈ బాధ్యతను అప్పగిద్దామని చెప్పి వారు నిర్ణయించడం జరుగుతుంది. దీంతో కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఒక స్కీమ్ చెప్పడం జరుగుతుంది. ఆ స్కీమ్ రూపొందించి అహ్మద్నగర్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరుగుతుంది. ఆ యొక్క స్కీమ్ ఏందనేది సాయిలీల మొదటి సంచికలో చాలా వివరంగా దాన్ని ప్రచురించడం జరిగింది. కాకాసాహెబ్ దీక్షిత్ రూపొందించినటువంటి ఆ స్కీమ్ ప్రకారం అందులో 5 ట్రస్టీలు ఉండాలి. ఆ 5 ట్రస్టీలకు సహాయం చేయడానికి మరొక 15 మంది భక్తులు దాంట్లో ఆ ట్రస్ట్లో సభ్యులుగా ఉండాలి. సరే, సాయిబాబా దర్బార్ చాలా పెద్దది. మరి ఉన్నటువంటి భక్తుల్లో ఎవరిని ట్రస్టీలుగా పెట్టాలి అన్నటువంటి దాంట్లో చాలా రకరకాలైనటువంటి ఎక్సైజులు చేయడం జరిగింది. నానాసాహెబ్ చందోర్కర్, బాలేబాటే, అదేవిధంగా శ్రీమాన్ బూటీ వీరు ముందే చెప్పేశారు, మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ట్రస్టీలుగా ఉండము, నిస్వార్థంగా సేవ చేసే వాళ్లకు దీన్ని అప్పగిద్దామని చెప్పి చెప్పడం జరిగింది. సరే, కాకాసాహెబ్ దీక్షిత్ గారు బాధ్యత తన పైన ఉంది కాబట్టి బాబా దర్బార్లో ఉన్నటువంటి ఒక 20 మంది పేర్లను ఎంపిక చేసి తన అలవాటు ప్రకారం బాబా ముందు చీటీలు వేస్తారు. అంటే 20 మందిలో ఒక 5 సభ్యులను ట్రస్టీలుగా ఎంపిక చేయడానికి. ఆ 5 చిట్టీల్లో 5 పేర్లు వస్తాయి. సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిరిడీకి మొదటి ట్రస్టీలు. నిజంగా వాళ్ళ పేర్లు విన్నా, వాళ్ళ యొక్క పాత్ర బాబా మార్గంలో వింటే నిజంగా ఈ రోజుకు ఇప్పటికీ నాకు ఒక అవగాహన లేదు. షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్కు అసలు మొదటి ఎవరు దానికి ట్రస్టీలుగా ఉన్నారు అన్నటువంటిది చాలామందికి తెలియని విషయం. కాకాసాహెబ్ దీక్షిత్ గారి జీవన ప్రస్థానంలో మనం తెలుసుకుంటున్నటువంటి విషయాల మూలంగా మనకి ఈ విషయం ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఆ 5 ఎవరంటే ఎంవి ప్రధాన్, జీజీ నార్కే, రామచంద్ర ఆత్మారాం థడ్కడ్, తాత్యా కోతే పాటిల్, కాకా మహజని. ఎంతటి ఆణిముత్యాలు లాంటి భక్తులు వీళ్ళు. బాబా చరిత్ర చదివినటువంటి వాళ్ళందరికీ మనకు తెలుసు. ఈ 5 ట్రస్టీలతోటి మరో 15 మంది సభ్యులతోటి ఆ స్కీమ్ను తయారు చేసి అహ్మద్నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు కాకాసాహెబ్ దీక్షిత్. ప్రభుత్వం తీసుకున్నటువంటివన్నీ కూడా ఇవి మా సంస్థానానికి చెందినటువంటివి కాబట్టి ఆ వస్తువులన్నీ మీరు సంస్థానానికి తిరిగి వేయాలని చెప్పి పిటిషన్ వేయడంతో వాదనలు విన్నటువంటి కోర్టు ఆ సంస్థానానికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి బాబాకు సంబంధించినటువంటి వస్తువుల్ని తిరిగి సంస్థానానికి అప్పగిస్తుంది. ఎంత గొప్ప విషయం కదా. మనము బాబా మనకు ఈరోజు మనందరికీ కాపలా కాస్తున్నారు.
మనందరం ఏమి కాకుండా మనం సంపాదించుకున్నటువంటి గుండు పిన్ను కూడా అది ఎక్కడ పోకుండా ఈరోజు మన అందరినీ కాపలా కాస్తున్నారు. అటువంటి బాబాకు కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి ఒక ఆణిముత్యం లాంటి భక్తుడు తన అవతార కార్యం తర్వాత ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి నిలబడ్డాడు. ఆ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించాడు. ఎంతో భాగ్యశీలి శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారు. సాయిబాబా సంస్థాన్ను స్వయంగా కాకాసాహెబ్ దీక్షితే ఏర్పాటు చేసినప్పటికీ అందులో ఏ రోజు ఏ పదవిని కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఆశించలేదు. ఆ రోజు ప్రభుత్వం వారు వస్తువులన్నీ తీసుకుపోయినప్పుడు సంస్థానాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు అంతా నేనే చూసుకుంటాను అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కాదనేవారు కాదు కాకాను. కానీ ఆ విధంగా ఎప్పుడూ అనలేదు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. చాలామంది ఒత్తిడి తీసుకొచ్చారు, మీరు సంస్థానంలో కీలక బాధ్యతలు చేపట్టాలి, మీరు ట్రస్టీగా ఉండాలి, వ్యవహారాన్ని అంతా మీరు నడిపించాలని చెప్పి. ఎందుకంటే అందరికీ రకరకాల వ్యాపకాల్లో ఉన్నారు, మీరు మాత్రం పూర్తిగా బాబా సేవలో ఉన్నారు, అందున మీరు సమర్థులు, ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వారు, మీరు ఉండాలని చెప్పి చాలామంది అడిగారు. కానీ ఎప్పుడూ కూడా కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఏ పదవి తీసుకోలేదు. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఎప్పుడు బాబా చెప్పినటువంటి ఒక మాటను ఎప్పుడు గుర్తుంచుకునేవారు, అల్లా భలా కరేంగా అని చెప్పి. నేను అల్లా నాకు యజమాని, అల్లాకు నేను సేవకుడు అనేటువంటి మాటను బాబా ఉచ్చరిస్తే నేను కేవలం సాయికి మాత్రమే సేవకుణ్ణి, నాకు సాయికి సంబంధించినటువంటి ఎలాంటి పదవులు నాకు వద్దని చెప్పి చాలా సున్నితంగా అన్నింటినీ తోసిపుచ్చేవారు. కానీ రోజు రోజుకు ఒత్తిడి పెరగడంతో సరే మీరు ట్రస్టీగా ఉండొద్దు, కానీ కార్యనిర్వాహక వ్యవహారాలు చూసేటువంటి కార్యదర్శి పదవిని మీరు తీసుకోండి అన్నారు. మామూలుగా ఏదైనా సంస్థానంలో కార్యదర్శి పదవి అంటే ఒక గౌరవ వేతనం, ఒక గౌరవప్రదమైనటువంటి నివాసానికి కావలసినటువంటి ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఉంటాయి. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ గారు కార్యదర్శిగా పనిచేసిన అలాంటి ఏవి తీసుకోకుండా ముందే కండిషన్ పెట్టి కేవలం సంస్థాన వ్యవహారాలు కార్యకలాపాలు చూడడానికి కార్యదర్శి పదవిలో ఆయన చివరి శ్వాస వరకు కొనసాగారు. అంతేకాదు సాయిబాబా లీలలు ప్రతి ఇంటికి చేరాలి, ఆయన లీలలు అందరూ అనుభవించాలి, అనుభవిస్తున్నటువంటి లీలల్ని అందరూ తిరిగి పంపితే దాన్ని మళ్ళీ అందరికీ తెలియజేసేలాగా ఒక బాబా తరఫున ఒక మాసపత్రిక ఉండాలి అన్నటువంటి దాంతో సాయిలీల మాసిక్ను ఆయన్నే రూపకల్పన చేసి, ఒక రకంగా చెప్పాలంటే సాయిలీల మాసిక్ అనేది ఆయన మానస పుత్రిక అని చెప్పొచ్చు, కాకాసాహెబ్ దీక్షిత్ మానస పుత్రిక అని చెప్పొచ్చు. ఆ విధంగా సాయిలీల మాసిక్ను తీసుకొచ్చారు. బాబా లీలలను ఇంటింటికి చేర్చేటువంటి ప్రయత్నం ఆ రోజుల్లోనే జరిగింది. నిజంగా బాబా స్టెప్ బై స్టెప్ అంటాం కదా, మారుతున్న కాలానికి అనుగుణంగా బాబా తన యొక్క లీలల్ని, తన యొక్క అవతార కార్యాన్ని తన భక్తులకు అర్థమయ్యేలా తెలియజేయడానికి ఆ రోజు సాయిలీలా మాసికు, ఈరోజు సాయి టీవీ లాంటి సాధనాలు, ఇవన్నీ కూడా బాబా ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఆ రోజు సాయిలీలా మాసపత్రిక ద్వారా ఎంతో విస్తృతంగా బాబాగారి లీలల్ని జనానికి చేర్చే ప్రయత్నం చేశారు. ఈ విధంగా కాకాసాహెబ్ దీక్షిత్ గారు సంస్థానం ఏర్పాటు తర్వాత ఆ సంస్థానం సవ్యంగా సాగేలాగా తనకు ఇష్టం లేకపోయినప్పటికీ అందరి బలవంతం మీద కార్యదర్శిగా ఉండి సంస్థానానికి అన్నీ తానై ముందుకు నడిపించారు. చాలా చక్కటి విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క జీవన ప్రస్థానంలో మరిన్ని ముఖ్యమైనటువంటి విషయాలను రేపటి భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.